జనజీవన స్రవంతులు కలుస్తున్న మావోయిస్టులు పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈరోజు మన గెస్ట్ కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆచార్. ఎందుకు మీరు పార్టీ వైపు వెళ్ళారు? గ్రామంలో అందరినీ వరుస కూర్చోబెట్టి టార్చర్ చేసేవారు. బాల సంఘాలను పెట్టి చిన్నప్పటి నుంచి తుపాకీ పట్టుకోవడం, అక్షరం ఆ అంటే అమ్మ అని కాకుండా ఆ అంటే ఆయుధం అని నేర్పించినది ఎంతవరకు అంటే ఎప్పుడు పార్టీ ఆ అంటే ఆయుధం అనేది నేర్పదు. ఈ ఒక సుదీర్ఘ ప్రయాణంలో మీ సమకాలికలు అందరూ చనిపోవడం చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఇంకా రెట్టింపుగా మనం కొట్లాడాలి, ఖచ్చితంగా మనం వచ్చినట్లు. ఇంకా నమ్ముతున్నారా మీరు ఆలయం? ఏటూ నాగర్ పోలీస్ స్టేషన్ దాడి తర్వాత ఆర్టీసీ బస్సుల మీద అటాక్ చేయడం, వరుస సంఘటనలు ఒకే రోజు 24 గంటల గ్యాప్లో జరిగాయి. ఒకసారి దాని గురించి చెప్పండి. పాక్లో కూడా దాడి జరిగింది మా మీద. 12 మంది అట్లా కామ్రేడ్స్ అమరులు కావడం అనేది జరిగింది. పోలీసులు వస్తారని చెప్పి అది ల్యాండ్ మైన్ పెట్టడం అనేది జరిగింది. అప్పుడు ఉన్న వాళ్ళు తుపాకీ పట్టుకుంటేనే మనం అభివృద్ధి సాధించగలమా? తుపాకీ పట్టుకోకుండా మన ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి అభివృద్ధి సాధించలేమా మనం? అంటే ప్రజలకు ప్రశ్నించే చైతన్యాన్ని పెంచగలిగింది. వాళ్ళు తుపాకీ పడతారా లేదా అది నెక్స్ట్ విషయం. 6 రాష్ట్రాల నుంచి 6 గ్రామాలకు వచ్చింది కారణం ఏమనుకోవచ్చు? ఎప్పుడైనా అనుకూల అననుకూల అంశాలు ఎప్పుడు అవి రెండు జతగానే ఉంటాయి. ఒక్కోసారి అనుకూలించబడతాయి, ఒక్కోసారి అననుకూలించబడతాయి. కానీ మీరు రాకుండా, ఎలక్షన్ జరగకుండా సాయుధ పోరాటం ద్వారానే మనం రాజ్యం సాధిద్దాం అనుకోవద్ది. ఇప్పుడు చెప్తున్నాడు కదా, మరి 20 సంవత్సరాల కింద అదే మాట చెప్పొచ్చు కదా బాబు. కానీ ఒక ఆడపిల్లని చూడకుండా రాదాని చేయడం ఎంతవరకు అంటే దానికి ముందు జరిగింది కొంత నేపథ్యం. మరి నాకన్నా ముందు సరెండర్ అయిన వాళ్ళు చెప్పే ఉండవచ్చు మీకు. అన్న తెలియక అడుగుతా, కరెంట్ లేకపోతే ఉండలేము, నీళ్ళు లేకపోతే ఉండలేము, సరిగ్గా నిద్ర లేకపోతే బతకలేము. కానీ అక్కడ ఆ జీవితంలో ఉండి చూస్తే అవన్నీ మనకు అనుకూల అంశాలు ఉంటాయి. బయటకు వచ్చే సమయంలో దేవ్జీ, మీరు, హిడ్మా వీళ్ళందరూ కలిశారని వాస్తవం. ఇక్కడైతే కలుసుకోలే, కరెక్ట్ కానీ కలుసుకున్నాను. హిడ్మా చనిపోయిన తర్వాత పార్టీకి నష్టం జరిగిందా, లేదు పార్టీ హిడ్మా లేకపోయినా మరోసారి పార్టీ కోలుకుంటారా? ఆ మేరకు నష్టం జరుగుద్ది. ఇప్పుడు ఆయన లేని అట్లాంటి పరిస్థితి. అయినా మరి బడే చొక్కరా గారు అలియాస్ దామోదర్ ఆయనకున్నారు అంటే ఇప్పుడు ఆయన ఉండే ప్రాంతంలో పుట్ట ఉంటాడు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. జనజీవన స్రవంతులు కలుస్తున్న మావోయిస్టులు పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈరోజు మన గెస్ట్ కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆచార్, స్టేట్ కమిటీ మెంబర్, మావోయిస్టు పార్టీ. వరంగల్ జిల్లాకు చెందిన సాంబయ్య గారు దాదాపు 20 సంవత్సరాల క్రితం అడవులకు వెళ్ళారు. పాటల ప్రభావం లేదా భావజాల ప్రభావంతో లేదా మరియు ఏ కారణాలతోనో అడవులకు వెళ్ళి వాళ్ళు బడుగు బడిగిన వర్గాలతో పాటు ఆదివాసుల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు. కానీ ఇటీవల కాలం ఆపరేషన్ కగార్ మార్చి 31 వరకు డెడ్ లైన్ విధించడంతో అడవిలో ఉన్న చాలామంది అన్నలందరూ కూడా బయటకు వస్తున్నారు. కేవలం దానికోసమే కాకుండా వాళ్ళ అనారోగ్య సమస్యలతో కూడా బయటకు వస్తున్నారు. ఆ విధంగా వచ్చిన సాంబయ్య గారు ఇటీవల తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారి ముందు సరెండర్ అయ్యారు. ఆయనతో పాటు మరికొందరు సరెండర్ అయ్యారు. వాళ్ళని అడిగి ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో కానీ బస్తర్లో కానీ పార్టీ ప్రభావం ఎలాగుంది, ఇప్పుడు పార్టీ నుంచి అందరూ బయటకు వస్తుంటే పార్టీ ఉనికిని కోల్పోతుందా, ప్రజలకి పార్టీకి మధ్య దూరం ఎందుకు పెరుగుతుంది అనే విషయాన్ని అన్నట్టు తెలుసుకుందాం. అన్న నమస్తే. అయినా ముందు మీరు పబ్లిక్ రావడానికి మేము కూడా వెల్కమ్ చెప్తున్నాను. నమస్కారం. కొయ్యాడ సాంబయ్య గారు అలియాస్ ఆచార్, పార్టీ నుంచి ఏ పేరు వచ్చినా ప్రకటన వచ్చినా మీ పేరు మీద వచ్చేది గతంలో. తర్వాత మీరు ఎక్కువగా ఆర్గనైజేషన్ బిల్డప్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేశారు. మీరు ఇక్కడికి వెళ్ళే ముందు ఏం చదువుకున్నారు అని చెప్పే ముందు సార్, పార్టీ ఆర్గనైజేషన్ అంది దెబ్బ తినబట్టే పార్టీకి ప్రజలకి దూరం అయిందన్నది ప్రధానంగా వినిపిస్తున్న వార్త. అంటే మిలిటరీ ఆపరేషన్లో ముందుకెళ్ళింది కానీ ఆర్గనైజేషన్ ఫెయిల్ అయిందన్నది తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏమి ఉండొచ్చు? ప్రజలకు పార్టీకి మధ్యన గ్యాప్ ఎందుకు పెరిగి ఉండొచ్చు? ప్రస్తుతం దేవ్జీ ఎక్కడ ఉండొచ్చు? అదేవిధంగా హిడ్మా ఎన్కౌంటర్పై మీకున్న సమాచారం ఏంటి? అంటే అది అందరూ సాధారణంగా బోటుకు అంటారు, అది బోటుకమా రియల్లా? అసలు హిడ్మా బస్తర్ వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్ ఎందుకు వచ్చారు? ఈ ప్రశ్న అన్నిటికీ సమాధానం చెప్పే ముందు సాంబయ్య గారు ఎందుకు ఆ టైంలో అడవులు పట్టారు? ముందు ఐ డ్రీమ్ మిత్రులకు, ప్రజలకు నా నమస్కారాలు. అడవిబాట పట్టడానికి ముందు
మా ముద్రగూడెం అనే గ్రామం చాలా వెనుకబడేటట్టు గ్రామం ఒకప్పుడు. ఇప్పుడు కొంత అభివృద్ధి అయింది. అప్పుడు చాలా మారుమూల ప్రాంతం. ఎటు ఇప్పుడు పోవాలో ఎలాగుంది? ఆ? ఇప్పుడు ఎలాగుంది ఇప్పుడు గ్రామం? చాలా మారిపోయింది. బాగుందా? ఒక 20 సంవత్సరాలకి ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయి. కానీ ఈ సమయంలో కూడా మనం పార్టీ వైపు వెళ్ళాలి, ఇంకా మనం సాయుధ పోరాటం వల్లే అవుతాయి అనుకుంటారా? ఇంత డెవలప్మెంట్ అయిన తర్వాత కూడా. అంటే నేను ఇప్పుడు ఆ నేపథ్యాన్ని చెప్పినాక ఆ, మళ్ళీ చెప్పండి. చెప్పగలుగుతా. అంటే మీరు చాలా 20 సంవత్సరాలతో బయటకు వచ్చారు కదా, అవు ఈ ప్రపంచం ఎలాగనిపించింది మీకు? ఇది మంచి ప్రభావం, ఉమ్, మంచి పరిణామం కూడా. ఎందుకంటే ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ కూడా ఈ పరిణామ క్రమంలో ప్రజలకు అభివృద్ధి జరగాలని కోరుకుంటుంది. కాబట్టి అదే అభివృద్ధి అనేది ఇప్పుడు జరుగుతున్నది. ఆ పరిణామం లోపల ప్రజలు కూడా ప్రయాణం చేస్తున్నారు. అప్పుడున్నట్లాంటి ప్రజలు కాదు. ఇప్పుడు ప్రజల లోపల కూడా చైతన్యం పెరిగింది, అట్లానే విద్యావంతులు పెరిగినరు. ఉమ్, ఇలా సమాజం ఒక ఉన్నత స్థానం లోపలికి ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉందని నేను అనుకుంటున్నాను. అనుకుంటున్నారు. ఓకే, ఆ. ఒకసారి వెనక్కి వెళ్దాం. ఉమ్. ఎందుకు మీరు పార్టీ వైపు వెళ్ళారు? అంటే అప్పుడు మేము మా దగ్గర ఉన్నట్లాంటి పరిస్థితుల్లో పట్ల మా గ్రామం దాదాపుగా ఒక 30-40 సంవత్సరాలు ఎంఎల్ పార్టీలకు చాలా పునాది గల్లట్లాంటి గ్రామం అది. ఇక ఎంఎల్ పార్టీలు అంటే మీకు కూడా తెలుసు, జనశక్తి కావచ్చు, సిపిఎస్ కావచ్చు, అట్లానే ప్రజా ప్రతిఘటన కావచ్చు, ఈ అన్ని పార్టీలకు అది హెడ్ క్వార్టర్ లాంటిది ఒకప్పుడు మా చిన్నతనం లోపల. అట్లాగనే మాకున్నట్లాంటి పరిస్థితి ఏంటిదంటే అప్పుడు మా గ్రామాల లోపల అంత పెద్ద పొలాలు కూడా లేవు, వ్యవసాయం కూడా తక్కువ. కాబట్టి అలాంటి క్రమం లోపల మేము ఎదుగుతున్న క్రమం లోపల ఫస్ట్ నేను స్కూల్కి పోయేది అక్కడ. అంటే ముందు మా గ్రామం లోపల ఒకటి హై స్కూల్ కట్టారు అక్కడ. ఉమ్, 10th వరకు స్కూల్ ఉండేది ఉమ్, అప్పటికి మా చిన్నతనం లోపల. కాబట్టి నేను స్కూల్కి వెళ్తూ ఉండేది. ఆ స్కూల్కి పోయిన తర్వాత మధ్యలో మా కుటుంబ నేపథ్యాన్ని చూసి నేను బంద్ పెట్టుకున్నా. మా అన్నయ్యను, మా చెల్లెలను, మా తమ్ముడిని చదివించిన. ఉమ్, నా వెనకైనా చదువుకోలే, నేను చదువుకోలే, ఇద్దరైనా. అవును. మిగతా వాళ్ళందరినీ చదివించడం కోసం నేను ప్రయత్నం చేసిన. ఉమ్, అప్పుడు పెద్ద కుటుంబం కాబట్టి అమ్మ నాన్న చాలా కష్టపడేవాళ్ళు. కాబట్టి ఆ కొడుకుగా బాధ్యత తీసుకున్నారు. వాళ్ళ శ్రమ అదంతా చూసి నేను ఇంటికాండి వాళ్ళను బడికి పంపించిన. నేను 5వ తరగతి వరకే పోయినా బడికి, ఓ, స్కూల్కి పోయినా. ఆ తర్వాత బంద్ పెట్టేసి ఈ శ్రమ చేస్తున్నట్లాంటి క్రమం లోపల మేము కొన్ని పోడు భూముల కార్యక్రమం ఒకటి బాగా తీసుకునేది. ఉమ్, కాబట్టి ఆ పోడు భూముల కార్యక్రమం మీద మేము ఎంగేజ్ అయ్యి నాన్నతో పాటు నేను కూడా పోయి కొట్టేవాళ్ళం, ఉమ్, పోడు భూములు కొట్టేవాడు. ఉమ్, అలాంటి క్రమంలో మాకు పీపుల్స్ వార్ Hmm. అప్పుడు కాలపల్లి ప్రభాకర్ అప్పుడు ఎక్కువ తెలుసు. అప్పుడు జంపన్న మా దగ్గరికి రాపోయేది కానీ ప్రభాకర్ వాళ్ళు వచ్చేది, ఉమ్, ఎమ్మెల్యే పార్టీలు వచ్చేది, వీళ్ళు అప్పుడప్పుడు వచ్చి తిరిగిపోతూ ఉండేది. అట్లా ఈ పోడు భూముల ముందు ఈ సమస్య రాకముందు మా బావ బుర్రి సాంబయ్య అయినప్పుడు కొంత ఈ పార్టీకి పనిచేస్తూ ఉండేవాడు. ఉమ్, అంటే కోరియర్గా పోయి రావడం, ఇంటికనే ఉండేది కానీ కోరియర్గా పోయి రావడం, వాళ్ళు చెప్పిన పని చేయడం, పోస్టర్లు వేయడం, ఇలాంటి పార్టీ ప్రోగ్రాంలను ఇంప్లిమెంట్ చేస్తూ ఉండేది. అప్పుడు మాదొక 20 మంది టీం ఉండే, మా యూత్ మొత్తం. ఈ 20 మంది పోడు భూమి సమస్య మీద ప్రభాకర్ను గెలవడం జరిగింది. 94 ఆ మధ్యలో అనుకుంది ఉమ్, కలిసిన తర్వాత కేసులు అయినాయి గ్రామాల మీద. గ్రామస్తుల మీద కేసులు అయినప్పుడు మాట్లాడేటప్పుడు వాళ్ళు కేసుల గురించి చెప్పిండ్రు. అట్లాగనే మీటింగ్ పెట్టిర్రు. ప్రజలందరినీ కూడా ఈ ఒక మోటివేషన్ చేసి ఈ భూములు స్వాధీనం చేసుకోవాలి, మనం ఫారెస్ట్ వాళ్ళకు భయపడకూడదు, భయపడితే మనకు భూములు రావు, కాబట్టి ఖచ్చితంగా మనం సాధించుకోవాలంటే కొట్లాడమే బెటరు అనే విషయాన్ని కొంత చెప్పిండ్రు. చెప్పిన తర్వాత నాకు కూడా ఆ మాటలు విన్న తర్వాత నాకు అనిపించింది ఏంటిదంటే పేద ప్రజల కోసం పోరాటం చేయాలి, ఖచ్చితంగా పార్టీలోకి పోతే అప్పుడు భూము ఆక్రమణ కూడా ఉండేది. ఆ భూములు కూడా మనం భూస్వాముల భూములు ఆక్రమించడం, పేద ప్రజలకు పంచడం, ఇది బాగుంది, అందరికీ న్యాయం చేయగలుగుతాం మనం పార్టీలో పోవడం ద్వారానే. అప్పటికే ఈ ప్రజా ప్రతిఘటన గ్రూపులు ఉండేది కాబట్టి మా గ్రామం మీద ఈ డిపార్ట్మెంట్ దాడులు కూడా బాగానే జరిగినాయి. ఉమ్, గ్రామంలో అందరినీ వరుస కూర్చోబెట్టి టార్చర్ చేసేవాళ్ళు. దీనికి చూసినప్పుడు కొద్దిగా డిఫరెన్స్ అనిపించింది. బాగుంది ఇది, కాబట్టి మనం పై పట్టుకొని కొట్లాడితేనే మనం ఎక్కువ న్యాయం చేయగలుగుతాం ప్రజలకు అని అట్లాంటి భావన నా లోపల అప్పుడున్నట్లాంటి అవగాహన లోపల నేను దాదాపుగా మాటలకు తర్వాత పాటలకు ఆకర్షితుడైనవని మాత్రం కాదు. ఉమ్, సామాజిక నేపథ్యం నుంచి వెళ్ళే
సామాజిక స్పృహ ఎక్కువ. సామాజిక స్పృహ నుంచి వెళ్ళి నేను పోవాలి అని చెప్పి నిర్ణయించుకున్నాను. మ్మ్. ఇన్ని సంవత్సరాలు ఉన్నా అంటే ఆ అవగాహన నన్ను ఎక్కువ పని చేయించింది. అచ్చా. అప్పుడు ఇప్పుడు వెళ్ళారు 94లోనా? 95 లాస్ట్. అచ్చా. 95. అంటే ఎవరు మీ బాధ్యుడు అప్పుడు? అప్పుడు మా బాధ్యుడు ప్రభాకరు. మ్మ్. నేను పోయిన తర్వాత ఏటనగరం దళం మాతోటి ఫంక్షన్ చేయించాను. అచ్చా. అంటే 95 నుండి పార్టీలు ఉన్నారు ఇప్పటి వరకు. 25 సంవత్సరాలు అంటే దాదాపు 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు. బాబా. ఫస్ట్ ఏటూరు నగర్లో మీ పని ఉండేదండి? ఏటనగరం లోపల మేము మా దళం ఏర్పాటు చేసినప్పుడు మాది ఆర్గనైజేషన్ మీదనే. ఆర్గనైజేషన్. ప్రజలను కలవడం, మాట్లాడడం, మీటింగ్లు పెట్టడం, వాళ్ళ సమస్యలు పరిష్కరించడం. ఇంకా అప్పుడు ఏమైనా గ్రామాల్లో కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉండేది. అప్పుడు డిపార్ట్మెంట్ కేంద్రీకరణ తక్కువ ఉంది అటు. అంటే మీరు ఏ గ్రామాల్లో ఎక్కువగా పార్టీని ఆర్గనైజేషన్ చేయడానికి ఎక్కువగా ఎంచుకున్నారు? మేము దాదాపుగా ఏటనగరం డివిజన్ మొత్తం అన్ని గ్రామాలు, ఒకటి రెండు కాదు. అంటే అన్ని గ్రామాలు ఎంచుకోవచ్చు కరెక్టే. ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క సమస్య కనిపిస్తుంటుంది. ఒక గ్రామంలో కొలు వ్యవస్థ ఉంటుంది, మరో గ్రామంలో భూస్వామ్య వ్యవస్థ ఉంటుంది, మరో గ్రామంలో ఇంకో సమస్య ఉంటుంది. అలా మీకు బాగా గుర్తుండిపోయిన గ్రామాలు చెప్పండి. ఇప్పుడు ఎక్కువ గుర్తుండిపోయిన గ్రామం అయితే ఇప్పుడు కన్నయ్యగూడెం ఉంది. కన్నయ్యగూడెం. ఈ కన్నయ్యగూడెం లోపల కొంత క్యాస్ట్ సమస్య ఉంటుంది. తర్వాత భూ సమస్య మీద మేము ఎక్కువ కార్యక్రమాలు తీసుకున్నాం. పోడు భూములు, కొలు వివక్ష ఎక్కువ ఉంటుంది. కన్నెగట్ట, కన్నయ్యగూడెం అంటారు దాన్ని. తాడ్వాయి ఇటు, ఈ తాడ్వాయి ఇటు అయితే మేము ఏటనగరం మీద కేంద్రీకరించినాం. ఏటనగరం అన్నప్పుడు భూస్వామి ఉండే, ఆయన పేరు నాకు గుర్తు లేదు. వాళ్ళ భూములు ఆక్రమించి ఆ చుట్టుపక్కల గ్రామాలకు దగ్గర ఒక 70-80 ఎకరాలు పంచినాం. ఆయన కూడా అంగీకరించాడు. అంటే అప్పుడు మేము పిలిచినప్పుడు పార్టీలో ఒక పాలసీ కూడా వచ్చింది. భూస్వామి అంటే ఎవరు భూస్వామి ఎవరు కాదు, ఏ స్థాయిలో ఉంటే భూస్వామి అనాలి, వాళ్ళను మనం ఎట్లా చేయాలి. ఇప్పుడు భూస్వామి ఉన్నట్టు మొత్తం ఆక్రమించకుంటే తనను కూడా భూస్వామి అనేది ఎలా నిర్ణయించాలన్నారు కదా. 100 ఎకరాలు ఉన్న వ్యక్తి భూస్వామా, 50 ఎకరాలు ఉన్న భూస్వామా, లేదా 25 ఎకరాలు ఉన్న వాళ్ళకి అర్ధ భూస్వామి, ఎలా మీరు 50 నుంచి వెళ్ళి 100 ఎకరాలు 200 ఎకరాలు ఉన్న వాళ్ళు భూస్వాములుగా. అంటే 50 నుంచి కింద ఉన్న వాళ్ళు, కింద ఉన్న వాళ్ళు అయితే కొద్దిగా మధ్య తరగతి ధనిక కుటుంబాలు అని చెప్పి అలా గ్రామాల్లో సమస్యలు. ఆర్గనైజేషన్ డెవలప్ చేయడం, స్థాపించడం అనేది ఇంకా అంటే ఇప్పుడు మన ట్రేడ్ యూనియన్లు ఇవి కూడా పెట్టేవారా? ఇప్పుడు గ్రామాల్లో కూడా రైతు కూలి సంఘాలు ఉంటాయి. విప్లవ రైతు కూలి సంఘం ఉంటుంది, ఆదివాసీ విప్లవ రైతు కూలి సంఘం ఉంటుంది. ఇట్లా మహిళా సంఘాలు ఉంటాయి, బాలల సంఘాలు ఉంటాయి. ఇవన్నీ మీరు ఏటూరు నగర్లో చేశారా? రైతు కూలి సంఘాలు అన్నీ కూడా రైతు కూలి సంఘాలు చేసినాం. విద్యార్థి సంఘాలు అన్నిటి మీద ప్రజల స్పందన అలాగే ఉంటుందా, లేదు మీరు చేతులు తుపాకీ ఉందో భయపడి వచ్చేవారా? ఎప్పుడు ప్రజలు తుపాకీని చూసి మమ్మల్ని చూసి ఎప్పుడు భయపడలే. ఈ 30 సంవత్సరాల జీవితంలో ఎప్పుడు ప్రజలు భయపడి మా దగ్గరికి రాలే. ఎందుకంటే వాళ్ళ సమస్యలు మనం తీర్చగలుగుతాం అనేట్లాంటి నమ్మకం వాళ్ళకు ఉన్నది కాబట్టి వాళ్ళు పార్టీ కాడికి రావడం అనేది జరుగుతుంది. ఒకవైపు ఆర్గనైజేషన్ డెవలప్ చేస్తున్న పార్టీ, మరోవైపు దాడులు. ఏటూరు నాగారం పోలీసులను దాడి, ఏటూరు నాగారం పోలీసులను దాడి తర్వాత ఆర్టీసీ బస్సుల మీద అటాక్ చేయడం, వరుస సంఘటనలు ఒకే రోజు 24 గంటల గ్యాప్లో జరిగాయి. ఒకసారి దాని గురించి చెప్పండి. అంటే మేము అప్పుడు ఏటనగరం వెళ్ళినంటే ఫస్ట్ తుపాకులు కూడా దాడి జరిగింది మా మీద. జరిగినప్పుడు అక్కడ 12 మంది అట్లా కామ్రేడ్స్ అమరులు కావడం అనేది జరిగింది. దాని తర్వాత మరి మనం ఇట్లా ఉండొద్దు అని చెప్పి అప్పుడు ఉన్నట్లాంటి కమిటీ, అప్పుడు మేము వేసిన మరలో అప్పుడు ఉన్నట్లు కమిటీ నిర్ణయం తీసుకొని ఆమోద్ చేయాలని చెప్పి అనుకున్నాం. ఏటూరు నగరం పోలీస్ స్టేషన్. ఏటూరు నగరం అంటే ఫస్ట్ ఈ బస్సు పేల్చినాక బస్సు పేల్చింది. దాని మీద బస్సు పేల్చిన తర్వాత పార్టీ సామాన్యులు చనిపోతే పార్టీ సంతాపం వ్యక్తం చేస్తుంది. దానికి కారణం ఎవరు? అంటే పోలీసులు వస్తారని భావించి బస్సును పేల్చారా, లేదు మీకు అవగాహన లేక పేల్చారా? పోలీసులు వస్తారని చెప్పి అది ల్యాండ్ మైన్ పెట్టడం అనేది జరిగింది అప్పుడున్న వాళ్ళు. కాబట్టి ఇప్పుడు పోలీసులు మధ్యలోకి వచ్చినాక వాళ్ళు బస్ చేంజ్ చేసిండ్రు. చేంజ్ చేసి ఈ ప్రజలు ఎక్కినప్పుడు అక్కడ ఉన్నట్లాంటి వాళ్ళకి అది గ్యాప్ ఉంది. ప్రజలు కాదు పోలీసులు వస్తున్నారు అనే అట్లాంటి సమాచారం ఉంది. అట్లా అక్కడ ఉన్నట్లాంటి వాళ్ళు దాన్ని విస్ఫోటం చేయడం జరిగింది. ఇక ప్రజలు అని చెల్చినాక పార్టీ కూడా బాగా శంకించింది, ఆలోచించింది, దాని మీద చర్య కూడా తీసుకుంది వాళ్ళ మీద. కానీ అక్కడ ఆపరేషన్ చేసిన వ్యక్తిని కూడా పార్టీ సస్పెండ్ చేసింది కదా? చేసింది. ఇంకా మీరు పరిశీలించి చేయవలసిన అవసరం ఉండే. మన ప్రజల మీద చేయొద్దు కదా, ప్రజల కోసం మనం కొట్లాడేది. కాబట్టి ప్రజల మీద చేయడం అనేది సరైనది కాదు.
కాబట్టి అక్కడ ఉన్నట్లాంటి బాధ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద చర్య కూడా తీసుకున్నది పార్టీ. అక్కడ నుంచి ఎలా విస్తరించింది పార్టీ ఏటూరు ఏ- నగర్ నుండి? ఈ ఏటనగరం నుంచి వెళ్ళి ఇప్పుడు దాదాపు ఇటు గుండాల కావచ్చు, కుండాల, గుండాల, మనుగూరు, ఇట్లా చెర్ల, విస్తరించింది. వెంకటాపురం. చెర్ల, వెంకటాపురం ఉమ్. అట్లా అటువైపు విస్తరించినాం, ఇటువైపు కూడా విస్తరించినాం. ఉమ్. అంటే గోదావరి అవతలకు వెళ్ళలేదు, ఇదిలే ఉన్నారు. నేనా ఉమ్. నేను గోదావరి అవతలకు కూడా వెళ్ళా. ఎప్పుడు వెళ్ళారు మీరు? నేను 2007లో పోయినా. అంటే 2007 అంటే 95 నుంచి 2007 వరకు ఇక్కడే తిరుగుతున్నారు. ఇక్కడ ఏముండండి ఇంకా ఆర్గనైజేషన్ ఎలా డెవలప్ చేశారు మీరు చెప్పిన వెంకటాపురం కానీ మనుగూరు ఈ ప్రాంతంలో? ఏం డెవలప్మెంట్ ఇక ప్రజలకు పోవడం, సమస్య తీసుకోవడం, ఆ సమస్య పరిష్కారం కావాలంటే ఒక యూనిట్ ఉండాలి దానికి. ఆ యూనిట్ ద్వారా గ్రామంలో కూడా సమస్యను పరిష్కరించగలుగుతాం. కాబట్టి మనలో పుట్టిన యూనిట్ లేకపోతే సమస్యల పరిష్కారం అనేటివి కావు. కాబట్టి ప్రజలు కూడా అట్లా పరిష్కరించుకునేవాళ్ళు. యూనిట్లు పెట్టుకున్నారంటే అది ఇప్పుడు పోలీస్ స్టేషన్కి పోయి ఎట్లాంటి అయితే సమస్యలు ఉన్నాయో అప్పుడు అట్లాంటి సమస్య ప్రజలకు లేదు. పార్టీ తరఫున పార్టీ గైడ్లైన్స్ లోపల ఇట్లా పరిష్కరించుకునేటోళ్ళు. 2005కి అటువైపు ఎందుకు వెళ్ళారు గోదావరి వైపు? అంటే ఇక్కడ ఒకటి ప్రభుత్వం తీసుకొస్తున్నట్లాంటి సంస్కరణలు ప్రజల లోపల, అట్లాగే మెయిన్గా రోడ్లు, ఉమ్. రవాణా వ్యవస్థ పెరగడం, ఉమ్. ఇక్కంచెలు పోవడానికి. తర్వాత అప్పుడు ఉన్నట్లాంటి టీడీపీ చాలా సీరియస్గా కేంద్రీకరించి పార్టీ నిర్మూలనకు కృషి చేసింది. దాంట్లో అనేక రకాల నష్టాలు జరిగినాయి పార్టీకి. ఉమ్. ఆర్గనైజేషన్ పరంగా జరిగింది, అట్లాగనే మిలిటరీ పరంగా జరిగింది. కాబట్టి అన్నిటినీ తట్టుకోవాలంటే అప్పుడు పార్టీ నిర్ణయం మన అవతల పక్క వెళ్ళిపోతే మంచిది అనేది నిర్ణయం తీసుకుంది. కొంచెం అందులో భాగంగా మీరు అటు అందులో భాగంగా నేను కానీ జరిగింది. పార్టీ అనగానే ఆర్గనైజేషన్ అనేది మెయిన్. మీరు చెప్తున్న రైతు కూలి సంఘాలు ఇవన్నీ కూడా, ట్రేడ్ యూనియన్స్, బాలల సంఘం, విద్యార్థి సంఘాలు, ఇవన్నీ పార్టీకి బలం. ఆ బలం క్రమేపీ తగ్గిపోవడం కారణం ఏంటి? మీరు తగ్గిపోవడానికి వాళ్ళ సమస్యలు ఉన్నప్పుడు పార్టీని సేర తీసుకున్నారు, దాన్ని అభిమానించారు, దాంతో ఉన్నారు, పరిష్కరించుకున్నారు. పార్టీ లేకపోతే మనకు జీవితం లేదనేది ప్రజలు భావించారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం తీసుకొస్తున్నట్లాంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలతోటి ప్రజల లోపల రోజుకొక సెక్షన్ నుంచి వెళ్ళి కొంత మధ్యతరగతి సెక్షన్గా మారడం, వాళ్ళ జీవన విధానం లోపల మార్పులు రావడం, విద్య పెరగడం, అట్లాగని అందులోకెళ్ళి కొద్దిమంది టీచర్స్గా తయారు కావడం, దీంతో కొంత పార్టీకి గ్యాప్ రావడం అనేది సాధ్యంగానే అది జరిగింది. డిపార్ట్మెంట్ కేంద్రీకరణ కూడా ఇప్పుడు దాడి తర్వాత ఈ మార్పులు. అంటే ఇది ఒకటైనా కుల సంఘాలు పెరగడం కూడా పార్టీకి దూరం అయిందనుకోవచ్చు. అప్పుడు అంటే అప్పట్లో ఏ సమస్య వచ్చినా పార్టీ వస్తే కానీ పార్టీ కోసం వెయిట్ చేసి ఆ సమస్య పరిష్కారం కోరుకునేవారు ప్రజలు. ఇప్పుడు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క సంఘం వస్తుంది, ఆ కుల పెద్ద దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. దానివల్ల పార్టీకి కూడా ప్రజలకి దూరం అయింది అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఒక్కప్పుడు ఉన్నట్టయితే ఉండదు. ఇప్పుడు ఆ కుల సంఘాలు కూడా ఏర్పడని దాంట్లో కూడా పార్టీ కొంత కృషి చేసింది. అంటే దేనికి పరిష్కరించుకుంటే మంచిది అనేది, అంటే చట్టబద్ధ పోరాటాలు చేయడం, దాని లోపల నుంచి వెళ్ళి వాళ్ళు అనుకున్నట్లు కొన్ని సాధించుకోవడం. ఈ రిజర్వేషన్లు అంటున్నారు కదా, ఈ రిజర్వేషన్ల ద్వారా కూడా సాధించుకోవాలి అనేది పార్టీ కూడా ప్రజలను ఎడ్యుకేట్ చేసి చెప్పింది కూడా పార్టీ. కాబట్టి దాని నుంచి కూడా ఏంటిది అంటే సమస్యలు కొన్ని పరిష్కరించడం అనేది వాళ్ళకు కూడా అర్థమైంది. అప్పుడు వాస్తవంగా ఈ చట్టాలు ఏంటి, తర్వాత ఈ రాజ్యాంగం ఏంటిది, దీని లోపల మన సమస్యలు పరిష్కారం అయితాయా, ఇవి కావు. ఇప్పుడున్నట్లాంటి పద్ధతుల్లో అప్పుడు లేదు కదా. అవును, కానీ ప్రజల్లో వస్తున్న మార్పు, సమాజంలో వస్తున్న మార్పు పార్టీ గుర్తించలేదు అనుకోవచ్చా? గుర్తించడం విఫలమైంది అనుకోవచ్చా? ఇప్పుడు ఇక్కడ దాంట్లో దానికి అనుగుణంగా మనం గుర్తించడం లోపల ఇంకొంత వెనకబడిపోయింది పార్టీ. వెంబటే గుర్తించి వాటికి అనుగుణంగా దాని రూపాన్ని మార్చుకోవడం చేయడం అనేది జరగాలి. ఆ పరిణామాలు ఎప్పుడు పార్టీ గమనిస్తూనే ఉంటుంది, కానీ తీసుకునే నిర్ణయాలు ఉంటాయి కదా. ఇప్పుడు అనుకున్నాగానే వెంబటే మారిపోం కదా. కాబట్టి దానికి కొంత చర్చ కావాలి, దానికి కొంత ప్రోగ్రాం కావాలి. ఇక దానికి ఉంటే సమస్యలు కూడా దానికి ఉంటాయి. అట్లా కొంత వెనకబడిపోయింది. వాళ్ళు జనాలు ఆర్గనైజేషన్ కాబట్టి సాయుధ పోరాటం కన్నా ముందు ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్ కాబట్టి సమస్య మార్పు, ప్రజల్లో మార్పు వస్తుంది, సమాజంలో మార్పు వస్తుంది అన్న విషయాన్ని మీరే ముందు గుర్తించి పార్టీకి దృష్టి తీసుకెళ్లారు ఎప్పుడైనా? అట్లాంటి చర్చలు కూడా జరిగినాయి. అయినప్పటికీ మనం మార్పులను గుర్తించి దానికి అనుగుణంగా పార్టీని మోటివేషన్ చేసుకోలేకపోవడం అనేది కూడా ఒక సమస్య. ఈ సమస్యని వెంటనే గుర్తించుకోవడం వల్ల, దీనికి సంవత్సరాల తరబట్టి వ్యవధి తీసుకోవడం వల్ల పార్టీకి బాగా నష్టం జరిగిందనే విషయం మనం అంగీకరిస్తారా మీరు?
ఇప్పుడు వాస్తవంగా అట్లాంటి మార్పులను మనం గమనించి దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోలేదు కాబట్టి కొంత దాని మేరకు నష్టం జరుగుతుంది. ఉమ్. దాన్ని అంటే ఎవరు సాధారణంగా కాదనలేని మీలాంటి పరిణామం. వాళ్ళందరూ చెప్తుంటే సెంట్రల్ కమిటీకి వెళ్తుంది, అక్కడ ఒక సమీక్ష జరుగుతుంది, దాని తర్వాత ఆ తదనుగుణంగా నిర్ణయాలు మారుతుంటాయి కదా. ఇది ఒక సిస్టమ్గా నడుస్తుంది మీ పార్టీ అనేది, రహస్య పార్టీ అయినా. అవు. కానీ ఎందుకు విఫలమవుతుంది? అంటే అంటే ఒంటెద్దు పోకడం వల్ల, లేదు తెలుగు వ్యక్తులే అక్కడ ప్రాబల్యం చూపించడం వల్ల, దేనివల్ల జరుగుతుంది అనుకో? ఇది పార్టీలో ఎప్పుడు తెలుగు వాళ్ళు, వీళ్ళు కోయ వాళ్ళు, అనేది వీళ్ళు ఉంటుంది. ఎస్టీ వాళ్ళు, దొర్ల, ఇలా వ్యత్యాసాలు చూపెట్టడం అయితే ఇప్పుడు లేదు. ఉమ్. అలాంటి వ్యత్యాసాల మీద ఆధారపడి నడిచే అట్లాంటి పార్టీ అయితే ఇన్ని రాష్ట్రాలలో విస్తరించకపోవు, ఇంతమంది ప్రజలలో కూడా పోలేకపోయేది. కానీ పార్టీ పుట్టింది తెలుగు గడ్డ మీద. ఉమ్. ఓకే. ఇక్కడ ప్రభుత్వం ఎక్కడైతే నిర్బంధం పెరిగిందో మీరందరూ అడవిలోకి వెళ్ళిపోయారు. అదే ప్రపంచం అనుకున్నారు కానీ మీ పుట్టిన ప్లేస్ని మర్చిపోయారు. ఇక్కడ దీన్ని ఆర్గనైజేషన్ చేయాలనే విషయాన్ని గుర్తించడంలో విఫలమయ్యారన్నది వాస్తవం. అంటే ఇప్పుడు పుట్టినట్లాంటి గడ్డను, అంటే దాదాపు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటేనే ఒక విప్లవాల గడ్డ ఇది, విప్లవాల కోట ఇది. అవును. విప్లవాల కోటే కాదు, అన్నిటికీ కోటే. ఇప్పుడు బూర్జువ రాజకీయాలకైనా కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయాలకైనా ఈ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది అవును. ఒక వ్యక్తులను చైతన్యవంతం చేసే అట్లాంటి ఒక గడ్డ ఇది. అవును. దీన్ని ఎవరు కాదనలేరు, కాదండి. మేము కూడా దాన్ని కాదనలేము. అవును. కానీ అటు పార్టీ మీకు గుర్తింపు ఇచ్చిన గడ్డను మర్చిపోయి ఆ, మీరు అడవిలో ఉన్న ఆదివాసులదే ఇదే ప్రపంచంలో ఉండబట్టే మీకు ప్రజలకి పార్టీకి దూరమైంది మరో కారణం అని అనుకుంటుంటారు. వాస్తవం అనేది ఉమ్, ఇది అట్లా మర్చిపోవడం అనేది కాలేదు. మేము అక్కడ ఉండి కూడా ఇక్కడ తెలంగాణ లోపల దళాలను ఎంటర్ చేసి మళ్ళీ మనం పునర్నిర్మాణం చేసుకోవాలి, ప్రజలను ఐక్యత చేయాలి, ప్రజా సమస్యల మీద తీసుకున్న కార్యక్రమాలు కూడా ఉన్నాయి. మొన్నటిదాకా కూడా అటు ఆదిలాబాద్ కావచ్చు, ఇటు ఖమ్మం కావచ్చు, అనేక పోడు భూముల సమస్యల మీద కార్యక్రమాలు పార్టీ తీసుకుంది. మీరు కూడా చూస్తున్నారు. మేము ఇక్కడికి వచ్చినప్పుడల్లా మా మీద దాడులు జరిగినవి ఉన్నాయి, నష్టపోయినవి ఉన్నాయి. కొన్ని సందర్భాలలో త్రుట్లు తప్పించుకొని వెళ్ళిపోయినట్లాంటి ఘటనలు అనేకం ఉన్నాయి. ఒకటి చెప్పండి, ఒక సంఘటన ఆ? ఎలా తప్పించుకున్నారు ఒకటి. ఆ, చెప్తా దాని గురించి. కొయ్యాడు సాంబాయిని పట్టుకోవడం తరం కాదంటారు కదా. ఆ, ఒకటి చెప్పండి తప్పించుకున్న సంఘటన. ఉమ్. అంటే అట్లా మేము, అంటే దీన్ని గడ్డ నిడిచిపెట్టి మేము అటే పోవాలనేది పార్టీకి అట్లాంటి అవగాహన అయితే లేదు. ఉమ్. ఇక్కడికి సంబంధించింది ఉమ్. కాబట్టి ఇక్కడ మనం తెలంగాణ స్టేట్ కమిటీ ఏర్పడి తెలంగాణ అలాగ అయినాక కూడా ఇక్కడ దళాలను ఫంక్షన్ చేసినాం. ఇక్కడ మనుగూరు కావచ్చు, ఇటు కేకడబ్ల్యూ కావచ్చు, ఈ దళాలు ఫంక్షన్ అయినాయి మొన్నటి దాకా కూడా. ఉమ్. మొన్న పాపన్న వాళ్ళు ఎన్కౌంటర్ అయ్యే వరకు కూడా, ఇది పాపన్న వాళ్ళు ఎన్కౌంటర్ అయ్యారు కదా, ఉమ్. ఇది మన ఏటునగరం ఏరియాలో, అవును. తిర్యాని. ఆ, ఇది బద్రు అనేవాళ్ళు. అవును. అప్పటి వరకు కూడా తెలంగాణ గడ్డలో నిర్మాణాలు చేయాలి, ప్రజల దగ్గరికి వెళ్ళిపోవాలి అని అట్లాంటి నిర్ణయంలో భాగంగానే వాళ్ళు ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఉమ్. అట్లా దీన్ని ఎప్పుడు వచ్చారు పార్టీ కానీ మర్చిపోదు. ప్రజలు మీకు ఆదరించారు ఇక్కడ. ఆదరించిండ్రు అని అంటే ఉన్నట్లాంటి ఒత్తిడిలో మునుపున్నంత ఆదరణ లేదు, ఉమ్. తగ్గింది అది. ఓకే. మీరు ఏటూరు నాగర్ వైపు వెళ్ళారు, ఏటూరు నాగర్ దాకా గోదావరి దాటి వెళ్ళారు. అక్కడున్న సమస్యలను గుర్తించారు మీరు. ఇక అప్పుడు అక్కడ ఉన్నట్లాంటి సమస్యలు ఇక్కడ ఉన్నట్లాంటి సమస్యలు అక్కడ కూడా సేమ్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నట్లాంటి ఆదివాసీ, దళిత, వెనకబడ్డ వర్గాలకు అన్నిటికంటే ఇంకా సామాజికంగా చాలా వెనకబడ్డ ప్రాంతం అది. అది కూడా అది ఇప్పుడు ఛత్తీస్గఢ్ బార్డరు, ఇప్పుడు చెర్ల ప్రాంతం, ఇక్కడ నుంచి వెళ్ళి మన అటు కుంట నుంచి వెళ్ళి ఇక్కడ వరకు ఉమ్. చాలా వెనకబడ్డటువంటి ప్రాంతమే అది. ఉమ్. ఇక దాని లోపల పార్టీ ప్రధానంగా కరెక్టే అన్న. మీరు పార్టీ వెళ్ళిన తర్వాత ఎలా డెవలప్ అయింది అక్కడ? మేము ఒక జనతా సర్కార్ ఏ విధంగా డెవలప్ చేసింది, మీరు ఆర్గనైజేషన్ ఎలా డెవలప్ చేసుకొచ్చారు? ఇప్పుడు మేము వెళ్ళినటువంటి ప్రాంతం లోపల ఫస్ట్ మేము తీసుకున్నది ఏంటిది అని అంటే, వాళ్ళని ఫస్ట్ ప్రజల లోపలికి పరిచయాలు చేసుకోవడం కోసం ఒక దళం వెళ్ళింది. భాష ఇబ్బంది కదా. ఆ? భాష భాష ఇబ్బంది, ఉమ్. నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకదాన్ని మార్చాలి అంటే మనం మారాలి, అవును. కాబట్టి మనం మారకుండా దాన్ని మార్చలేము, ఉమ్. అది ముఖ్యమైనది కదా. అవును. కాబట్టి ఎలాంటి వాళ్ళనైనా పార్టీ ఆ ఎడ్యుకేషన్ ఇస్తుంది. అట్లా మారవడం కోసం అక్కడ ప్రజలు కూడా కృషి చేస్తారు. మనం ఉమ్. వాళ్ళ భాష నేర్పి వాళ్ళతో కలుపుకోవడం కోసం బాగా కృషి చేసేవాళ్ళు. ఉమ్. అట్లా ఫస్ట్ మేము దాన్ని సాధించినాం, భాష మీద కొంత పట్టు సంపాదించగలిగినాం. తర్వాత ప్రజలను కూడా వాళ్ళ ఆర్థిక విషయాల లోపల కావచ్చు, వాళ్ళ వ్యవసాయం లోపల కావచ్చు, వాళ్ళు ఉండే అట్లాంటి సాంస్కృతికంగా కావచ్చు, ఇలాంటి మార్పులు ప్రజలలో పార్టీ తీసుకొచ్చింది చాలా మేరకు.
ప్రజలు దాన్ని ఆహ్వానించారు, పార్టీకి చాలా మద్దతు కూడా ఇవ్వగలిగారు. అంటే పార్టీ అడవిలో పట్టుంది కాబట్టి మీకు ఆదివాసుల సపోర్ట్ బాగానే కనిపించింది. కానీ తెలంగాణలో వెనకబడుతున్నాం, ఆంధ్రప్రదేశ్లో వెనకబడుతున్నాం అనే విషయం గుర్తించిందా? ఇది సెట్ బ్యాక్ గురైంది అనేది పార్టీ 2000కు ముందే గుర్తించింది దీన్ని. మరి గుర్తించిన తర్వాత చర్యలు ఏం తీసుకుంది? అంటే గుర్తించిన తర్వాతనే ఇప్పుడు ఈ వ్యవసాయంలో మార్పులు అనేది ఒకటి, ఉత్పత్తి మార్పుల సంబంధాలు అనేది ఒకటి డాక్యుమెంట్ తయారు చేసింది. కుల సమస్య అనేది ఒక డాక్యుమెంట్ తయారు చేసింది. జాతుల సమస్య మీద ఒక డాక్యుమెంట్ తయారు చేసింది. అంటే దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఇప్పుడున్న పరిస్థితుల లోపల, మారిన పరిస్థితుల లోపల పార్టీ ఏ కార్యక్రమం తీసుకోవాలి అనే విషయాల లోపల ఒక 2-3 డాక్యుమెంట్లను తయారు చేసి డాక్యుమెంట్ చేయడం, ముందు ఏమో రఫ్ గా రాయడం, తర్వాత డాక్యుమెంట్ చేయడం అన్నీ ఓకే, కానీ ఇంప్లిమెంట్ అవ్వాలి కదా కింద వరకు. అక్కడ విఫలమైందని తెలుస్తుంది కదా. దాని లోపల అదే అక్కడికి వస్తుంది. అంటే వాటిని రాసుకుంది, అది కింది క్యాడర్ వరకు కూడా ఒక ఎడ్యుకేషన్గా ఒక 2-3 సంవత్సరాలు పెట్టుకొని తీసుకెళ్ళింది కానీ ఇంకా ప్రజలకు దాన్ని తీసుకెళ్ళి ఇంప్లిమెంట్ చేయడం లోపల పార్టీ అంత కృషి చేయలేకపోయింది. దాని లోపల అంటే దాన్ని చేయాలంటే దానికి సంబంధించిన క్యాడర్ కూడా అవసరం. ఇప్పుడు ఒక నేపథ్యంలో ఉన్నట్లాంటి కామ్రేడ్స్ ఒక్కడికి పోయి పని చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్నట్లాడు. ఎందుకంటే మీకు తెలుసు ఇక్కడ తెలంగాణ ప్రాంతం లోపల దళాలు సెట్ బ్యాక్ అయినాయి, ఇక్కడ రిక్రూట్మెంట్ కూడా ఆ మేరకు ఉంది. ఇలా ప్రభుత్వం చెప్తున్నది, పార్టీ కూడా దాన్ని అంగీకరించింది కూడా. కాబట్టి ఆ విషయం లోపల దానికి సంబంధించినట్లాంటి క్యాడర్ను మనం ఎంపిక చేసుకోవడం లోపల కూడా కొంత సమస్య ఉంది. కానీ మీకు ఆర్గనైజేషన్ బాధ్యత ఎక్కువ కాబట్టి ఆర్గనైజేషన్ డెవలప్మెంట్లో భాగంగా అక్కడ కూడా మీరు మహిళా సంఘాలు, బాల సంఘాలు పెట్టుంటారు. కానీ ట్రేడ్ యూనియన్ సంఘం ఎందుకు పార్టీ దండకార్యాలు పెట్టలేకపోయింది? అక్కడ ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా. అది అక్కడి పార్టీకి తెలిసి ఉండాలి. అది దండకారణ్యం అంటే ఇప్పుడు మనకు సంబంధం లేని విషయం. అది మీరున్న ప్రాంతంలో, మేమున్న ప్రాంతం లోపల ఆ ట్రేడ్ యూనియన్లు పెట్టడానికి అవకాశం కూడా లేదు. అక్కడ అందరు రైతాంగం, రైతు సంఘాలు పెట్టారు, ఆదివాసి అవి పెట్టినాం. ఆదివాసి సంఘాలు, రైతాంగ సంఘాలు మేము నిర్మాణం చేయగలిగినాం. కానీ ఇక ట్రేడ్ యూనియన్లకు వచ్చినప్పుడు ఇక అది అక్కడ పార్టీ ఆలోచించవలసినట్టు అవసరం ఉంది. ఆ వైపు కృషి చేసింది అనేది తెలుసు నాకు. అది ఏ మేరకు సఫలత ఉన్నది అనేది అక్కడ కమిటీ చెప్పవలసిందే. కానీ సాధారణంగా బాల సంఘాలు చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి చదువు నేర్పాలి అని భావిస్తున్న వాళ్ళు బాల సంఘాలను పెట్టి చిన్నప్పటి నుంచి తుపాకీ పట్టుకోవడం, అక్షరం ఆ అంటే అమ్మ అని కాకుండా ఆ అంటే ఆయుధం అని నేర్పించడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే ఎప్పుడు పార్టీ ఆ అంటే ఆయుధం అనేది నేర్పదు. మరి ఎప్పుడు చేతులు చిన్నప్పటి నుంచి మీరు ఇక చిన్నప్పటి నుంచి నేర్పేది ఏం చేస్తుంది అని అంటే అది సామాజిక జ్ఞానాన్ని బోధించడం కోసమే ప్రయత్నం చేస్తుంది. సామాజిక జ్ఞానం ఒకటి ఎందుకంటే ఇప్పుడు మనం ఎమ్మటి వచ్చి మీరు ఆయుధాలు పట్టాలని ఎక్కడా పార్టీ చెప్పదు. కొంత వాళ్ళను చదువుకున్న తర్వాత మీరు ఇక్కడే కాదు ఎక్కడికైనా పోయి చదువుకోండి, ఫస్ట్ జ్ఞానం సంపాదించాలి. ఆ తర్వాత మీరు పార్టీలోకి వస్తారా లేదా అది మీ ఇష్టం, స్వతంత్రానికి ఇడిచిపెడుతుంది. అది వాళ్ళ అమ్మ నాన్న లేదు, ఆ పిల్లలకు ఉన్నట్లాంటి అమ్మ నాన్నలకు కూడా చెప్తుంది. మన చదువు ఒక మేరకే అది, కానీ వాళ్ళ జ్ఞానం పెరగాల్సింది, సమాజం అర్థం కావాల్సింది, మళ్ళీ ఇతర స్కూళ్ళలో చదువుతూనే మనకు అర్థమైంది, మీరు అక్కడికి పంపించేసేయండి అని కూడా చెప్తుంది. అంటే తప్పనిసరిగా ఇంటికి రావాలని రూల్ ఏం లేదు, ఆ రూలే పెట్టదు పార్టీ. సరే, తుపాకీ పట్టుకుంటేనే మనం అభివృద్ధి సాధించగలమా? తుపాకీ పట్టుకోకుండా మన ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి అభివృద్ధి సాధించలేమా మనం? అంటే ఇప్పుడు అవి సాధ్యమవుతుందా లేదా అని చెప్పలేను. తుపాకీ గుట్టం ద్వారానే సాధ్యమవుతుంది. పార్టీ ఉద్దేశం లైన్ ఏంటి? ప్రజలకి వెనుకబడే వర్గాలను అభివృద్ధి చేయడం, ప్రజల్లో చైతన్యపరచడం, ఇవే కదా మీకు కావాల్సింది. అది తుపాకీ పట్టుకోకుండా మనం చేయలేమా? చేయొచ్చు. మరి ఎందుకు పార్టీ సాయుధ పోరాటాన్ని లైన్ ఎంచుకుంది? అంటే అప్పుడు ఉన్నట్లు సమస్య అది. దానికి అనుగుణంగా ఇప్పుడు ఎందుకనంటే మనకు అంటే ఇదంతా కూడా కొండపల్లి సీతారామ గారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఆయన ఉన్నప్పుడు పరిస్థితులు వేరు, తర్వాత పరిస్థితులు వేరు. మరి అప్పుడుదే ఇంకా కొనసాగింపు వెనక ఉద్దేశం అనుకోవచ్చు. సాయుధ పోరాటం ద్వారా అప్పుడు చూపెట్టిన కొండపల్లి సీతారామయ్య ఏదైతే సిద్ధాంతం రాసిండో అది కూడా తుపాకీ గుట్టం ద్వారానే రాజ్యాధికారాన్ని మనం పేద వర్గాలు సాధించుకోగలుగుతాయి అనేది. ఇవాళ మొత్తం మనం ప్రపంచ చరిత్ర చూసుకున్నప్పుడు ఎక్కడ ఈ కొత్తగా విజయవంతమైనవి లేవు. ఇలా రష్యా కావచ్చు, చైనా కావచ్చు, అది ఇంకా వియత్నాం కావచ్చు, ఇంకెక్కడ చూసినా కానీ పేదవాళ్ళు కూడా తుపాకీ పట్టినప్పుడే వాళ్ళు వాళ్ళ రాజ్యాధికారాన్ని సాధించుకోగలిగారు. చట్టబద్ధంగా అనేక పోరాటాలు చేశారు వాళ్ళు కూడా.
కదా, అది మీకు కూడా తెలుసు. ఉమ్, కాబట్టి అలాంటి సందర్భంలో తీసుకున్నట్లాంటి ఈ నిర్ణయం లోపలనే ఇలా భారత కమ్యూనిస్ట్ పార్టీ, మావోయిస్ట్ పార్టీ కూడా అదే లైన్ను కొనసాగిస్తూ ఇప్పటి వరకు ముందుకు పోయింది. తను కొంత తను అనుకున్న టార్గెట్ను సాధించడం లోపల విఫలం కావచ్చు, కానీ ఒక మేరకైతే ప్రజలకు ఆ చైతన్యాన్ని కూడా కలిగించింది. ఇప్పుడు మనకు ఉంటుంది ఒకటి, ఏమంటామంటే ప్రజలకు ఏం చేయగలిగినాం మనం కదా అంటే, ఏం తెలియని వారికి ఇగో ఇది నీది అని చెప్పడమే పార్టీ చేయగలిగింది నేను అనుకుంటున్నా. అంటే ప్రజలకు ప్రశ్నించే చైతన్యాన్ని పెంచగలిగింది. వాళ్ళు తుపాకీ పడతారా లేదా అది నెక్స్ట్ విషయం, అది వాళ్ళకు వదిలేయవలసిందే, అది వాళ్ళ ఇష్టం అది. అవును. కానీ ఇగో ఇది అన్యాయం మన మీద జరిగేది, ఇగో ఇది దోపిడీ అనే విషయాన్ని పార్టీ అయితే ప్రజలకు చెప్పగలిగింది, ఆ మేరకు చైతన్యం చేయగలిగింది ఇక్కడ మీరున్న ప్రాంతంలో. మేమున్న ప్రాంతంలో అన్నమాట. పార్టీ అనేది భారతదేశంలో ఉన్న పార్టీ, ఇది కేవలం ఒక రాష్ట్రానికి పరిమితమైన పార్టీ కాదు కదా. అవును. ఎందుకంటే మరి పార్టీ ఒక రాష్ట్రానికి ఒక ప్రాంతానికి పరిమితమైన పార్టీగా మారింది కదా. ఒకప్పుడు 16 రాష్ట్రాలు ఉన్న పార్టీ ఇప్పుడు 6 రాష్ట్రాలకు వచ్చింది. 6 రాష్ట్రాల నుంచి 6 గ్రామాలకు వచ్చింది. కారణం ఏమనుకోవచ్చు? అంటే ఇక అక్కడ ఉన్నట్లాంటి భౌగోళిక సామాజిక పరిస్థితులకు అనుగుణంగా నడుచుకున్నప్పటికీ తనకున్నట్లాంటి మిలిటరీ శక్తి కావచ్చు, మెయిన్గా మిలిటరీ శక్తి ప్రభావం లేకపోతే తగ్గడం అనేది కంపల్సరీ అది. కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితులు కూడా మనకు అనుకూలించకపోవచ్చు. ఒకప్పుడు అనుకూలించి మళ్ళీ ఒకప్పుడు అనుకూలించకపోవచ్చు. ఎప్పుడైనా అనుకూల అననుకూల అంశాలు ఎప్పుడు అవి రెండు జతగానే ఉంటాయి. ఒక్కోసారి అనుకూలించబడతాయి, ఒక్కోసారి అననుకూలించబడతాయి. అప్పుడు అననుకూల పరిస్థితుల్లో పట పార్టీ షెడ్ బ్యాక్ కూడా కావచ్చు. అదే పరిస్థితి అలా పార్టీకి ఎదురైందని నేను అనుకుంటున్నాను. ఓకే. పార్టీ అనేది దీర్ఘకాల యుద్ధం. దీర్ఘకాల యుద్ధం చేయాలంటే దానికి ఒక ఓపిక ఉండాలి, దానికి వనరులు కావాలి, దానికి ప్రజల మద్దతు కావాలి. ఈ 3 ఉన్నాయా? వనరులు అనేటివి ఉన్నాయి. అందుకే నేను చెప్తున్నా కదా, పార్టీకి ఇప్పటికీ దేశవ్యాప్తంగా అనుకూల పరిస్థితి ఉంది, అననుకూల పరిస్థితి కూడా దాని వెనుకనే ఉంది. కాబట్టి ఈ అనుకూల పరిస్థితిని అనుకూల పరిస్థితి ఎట్లా మార్చుకోవాలి అనేది ఇక్కడ సమస్య. మార్చుకోవాలంటే దానికి కొన్ని కార్యక్రమాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఇలా తుపాకి గొట్టం ద్వారానే వస్తుంది అంటే రాకపోవచ్చు, మార్చుకోవాలి మనం దానికి. అంటే ఒకప్పుడు మీరు వెళ్ళే సమయంలో ఆర్థిక అసమానతలు, రాజకీయ అసమానతలు, సామాజిక అసమానతలు ఉన్న కాలం అది. ఇప్పుడు ఆ కాలం అంతా పూర్తిగా వెనకెళ్ళిపోయింది. భారతదేశం ఒక ప్రజాస్వామ్యం. ప్రతి 5 సంవత్సరాలకు ఒక ఎన్నికలు జరుగుతున్నాయి. ఆర్థిక అసమానతలు కొంచెం తగ్గుతున్నాయి. రాజకీయ అసమానతలు, ఎందుకంటే అన్ని కులాల వాళ్ళు కూడా ప్రెసిడెంట్ అవుతున్నారు, ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారు, ఎమ్మెల్యేలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో పార్టీలో ఇంకా బాగా లైనే పట్టుకొని అదే భ్రమలో ఉండబట్టే కదా పార్టీ నష్టపోయిందని. అంటే మీరు అన్నట్టుగా ప్రతి కులం నుంచి వెళ్ళి ముందే నేను చెప్పిన కొన్ని పరిణామాల్లో కూడా కొంత ఒక సెక్షన్ అనేది అభివృద్ధి అవ్వకుండానే వస్తున్నది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అన్ని కులాల నుంచి వెళ్ళి ఒక మేరకు రాజకీయాలలోకి రావడం, వాళ్ళు కూడా మేము దీని ద్వారా సాధించగలుగుతాం అనేది ఇవాళ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కొంత పరిణామాలు మనకు కనబడుతుంది. అయితే మొత్తం పోయిందా అణచివేత అంటే ఆ మేరకు కొంత తగ్గింది. నువ్వు అన్నట్టుగా పరిణామాలలో ఇంకొంత ఉన్నది, ఎక్కువ ఉన్నది, తక్కువ తగ్గింది. ఇప్పుడు మీరున్న ప్రాంతంలో దాదాపు ఒక 7 సార్లు ఎలక్షన్ జరుగుంటాయి, స్థానిక ఎన్నికల్లో. ఆ ఎన్నికల్లో ప్రజల్ని మీరు చైతన్యపరిచి వాళ్ళని అసెంబ్లీకో లేదంటే కింద లోకల్ బాడీకో పంపించుంటే, వాళ్ళతో చైతన్యం కనిపించుంటే ఈ పరిస్థితి ఉండేది కదా. మీకు ఇంకా మద్దతు వచ్చి ఉండేది కదా. అంటే ఇప్పుడు మా వ్యూహం లోపట్నే ఎత్తుగడ లోపట్నే అది లేదు కదా. వ్యూహం ఎత్తుగడ కార్యక్రమం, పార్టీ కార్యక్రమం లోపట్నే ఇప్పుడు ఏంటిదంటే పార్టీ కార్యక్రమం ఇచ్చింది సాయుధ తిరుగుబాటు ద్వారానే నీ రాజ్యాధికారం సాధించుకుంటాం అనే టార్గెట్ పెట్టుకున్నాం. దాంట్లో భాగంగానే మేము అనేది పెట్టుకుంది. ఇప్పుడు అట్లా అనుకున్నప్పుడు ఆ ఎసులుబాటు లేనప్పుడు ఈ ఎసులుబాటు కూడా ఉండదు. ఎన్నికలు అంటే మనకు రావు, పార్లమెంట్ ద్వారా మనం విజయం సాధించలేము అని అట్లా దాంతో చేసింది కదా. కాబట్టి చేసినప్పుడు ఈ పరిస్థితులు మారినాయి కదా. మీరు ఒక రాజ్యంతో పోరాటం చేస్తున్నారన్న, లక్షలాది మంది సైన్యులు ఉంటారు, తుపాకులు ఉంటాయి. మీ దగ్గర ఉన్న వనరులతో, మీకున్న మద్దతుతో చేయగలమని ఎప్పుడైనా అనుకున్నారా? సాహసం చేస్తున్నారు కదా. సాధ్యమైన మేరకు చేయగలుగుతాము అనేది నమ్మకం ఉండే. ఓకే. కానీ ప్రతి మనిషికి, సామాన్యుడికి, ఎవరికైనా ఓటే బలం.
ఓకే. మన ఓటుని నోటుకు అమ్ముకోకూడదు అన్న విషయాన్ని ప్రజలకి అక్కడున్న మీరున్న ప్రాంత ప్రజలకైనా కనీసం చెప్పారా? మేము ఖచ్చితంగా ఈ విషయం చెప్తాం. హ్మ్. ఎందుకంటే మీరు ఓటేసినా మనం నిజాయితీగా ఓటేసినప్పుడే ప్రశ్నించగలుగుతాం. అవును. కానీ మనం డబ్బుకు అమ్ముడు పోయి ఓటేస్తే రేపు ప్రశ్నించగలుగుతామా అంటే ప్రశ్నించలేము. అంతే కదా. అంటే మనం అమ్ముడు పోతున్నామని అర్థం. హ్మ్. దాని మేరకు అతడు ఏం చేస్తాడు అంటే నేను ఒక 4 లక్షలు పెట్టినంటే తను 8 లక్షలు తీసుకోవడం కోసం సిద్ధమవుతాడు. అవును. అప్పుడు నష్టం ఎవరికి? ప్రజలకి కదా. ప్రజలకి. కాబట్టి మేము నిజాయితీగానే ఓటేయాలి. ఇది సరైనది కాదు. ఈ డబ్బులకు అమ్ముడు పోయి ఓటేయడం అనేది మన హక్కు, మన అధికారాన్ని మనం అమ్ముకున్నట్టే. కనీసం దాని మేరకైనా మనకు గట్టిగా నిలబడడానికి అవకాశం ఉంటుంది మీరు ప్రశ్నించడానికి. ప్రశ్నించాలంటే ఫస్ట్ మనం గట్టిగా ఉండాలి. గట్టిగా ఉండాలంటే మనం వేసే ఓటు ఏదైతే ఉంటుందో అది నిజాయితీగా వేయాలనే పార్టీ చెప్తుంది. అది ప్రజలు సమ్మతించారా? ఖచ్చితంగా చెప్తుంది. మీరు చెప్పుంటారు కానీ ప్రజలు విశ్వసించారా అని. విశ్వసిస్తారు ఖచ్చితంగా. హ్మ్. కానీ ఏమైపోతున్నదంటే ఇక్కడ మీరు అడిగిన దానికి చెప్తున్నా. ఇప్పుడు ప్రజలకు ఆర్థికంగా ఎప్పుడు వెనుకబడి ఉంటున్నారు చాలామంది. అవును. కొద్దిమంది వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి ముందడికి రావచ్చు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్నట్లాంటి ప్రభుత్వాలు కూడా ఎక్కువ డబ్బు పెట్టి గెలవడం కోసం ప్రయత్నం చేస్తున్నది కదా. అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు. ఇవాళ సర్పంచ్ ఎన్నికలకే ఒక 4-5 లక్షలు ఖర్చు పెట్టేది సర్పంచ్ గెలుస్తలేడు ఇవాళ. అలాంటి పరిస్థితి రావడానికి ఒకప్పుడు నీ చిన్నతనంలో అది లేదు. స్వచ్ఛందంగానే ఓటేసిండ్రు. స్వచ్ఛందంగానే కొన్ని కార్యక్రమాలు కూడా ఆఫీసులలో జరిగినాయి. కానీ ఇలా అలాంటి పరిస్థితిని మారడం అనేది అది ప్రజల మార్పు కాదు. అది నేను అనుకునేది ప్రభుత్వాలే అట్లా మారుస్తున్నాయని నేను అనుకుంటున్నాను. ఓకే. ప్రభుత్వాలు మారుస్తున్నాయి అనుకుంది, నేను కూడా అనుకుంటా. అటువంటి సమయంలో మీరు ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చి మీరు స్వయంగా నిల్చుంటే మీ త్యాగాలకు గుర్తించి ప్రజలు మిమ్మల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మీరు రాకుండా సాయుధ పోరాటం చేసి సాధిస్తాం అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంట? మీరే స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తే కనీసం సర్పంచ్గా చేసినా మిమ్మల్ని గెలిపించడానికి ప్రజలు ముందే ఉంటారు. ఎందుకంటే మీరు త్యాగాలకు పుట్టినలు కాబట్టి. కానీ మీరు రాకుండా ఎలక్షన్ జరగకుండా సాయుధ పోరాటం ద్వారానే మనం రాజ్యం సాధిద్దాం అనుకోవడం కరెక్ట్ అంటారా? నేనున్న అప్పటి వరకు కరెక్ట్ అని నేను భావిస్తాను. ఎందుకంటే నేను దాంట్లోనే నేను ఆ లక్ష్యంతో పోయినా కాబట్టి అక్కడ ఉన్నంత మేరకు నేను దాన్నే భావిస్తానని నేను అనుకుంటున్నాను. మీరు అనుకుంటున్నారు, మీలాగే చాలా మంది ఇప్పుడు ఉన్న వరకు అనుకుంటున్నారు. అది మిడిమిడి జ్ఞానంతో తీసుకున్న నిర్ణయం అని సెంట్రల్ కమిటీ మెంబర్ కూడా మల్లోజు వేణుగోపాల్ కూడా రాశారు. కరెక్ట్ మిడిమిడి జ్ఞానం కోవచ్చా? ఒకవేళ ఆయన అట్లా రాస్తే ఆయన చేసినట్లాంటి ఆయన ఒక పోలిటో బ్యూరో సభ్యునిగా తను చేసిన నిర్ణయమే తప్ప అనేది తను ఇప్పుడు చెప్తున్నాడు కదా. మరి 20 సంవత్సరాల కింద అదే మాట చెప్పొచ్చు కదా, మాకు చెప్పొచ్చు కదా. కాబట్టి దాన్ని ఇప్పుడు ఆ పార్టీ అంగీకరించు. మీ సమకాలికలు ఎవరెవరు? చాలా పెద్ద పెద్ద నాయకులతో పనిచేశారు కదా మీరు. ఇప్పుడు నాకైతేనేమో ఆనంద్ అన్న, తర్వాత ఇప్పుడు చంద్రన్న, పుల్లూరు ప్రసాద్ గారు. ఇక లాస్ట్ వరకు అయితే అయినే ఉన్నాడు మా ఎమ్మటి. ఇంకా చాలా మంది అమరులు అయ్యిండ్రు, చాలా మంది ఇళ్ళకి వెళ్ళిపోయిండ్రు. తలండ్రై వాళ్ళ జీవితాలు వాళ్ళు గడుపుతున్నారు. కానీ లాస్ట్ వరకు ఇక చంద్రన్న మా ఎమ్మటి ఉన్నాడు. ఈ మొత్తం సుదీర్ఘ ప్రయాణంలో మీ సమకాలికలు అందరూ చనిపోవడం చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అండి మీకు? ఇక బాధ అనిపిస్తుంది. బాధ అనిపించకుండా ఎట్లా ఉంటుంది? బాధ అనిపిస్తుంది. వెంటనే మీ నిర్ణయం ఏమైనా మార్చుకున్నారా అటువంటి సంఘటన జరిగినప్పుడు? అంటే ఇప్పుడు అక్కడ ఉన్నట్లాంటి పరిస్థితుల్లో నిర్ణయం మార్చుకొని ఏదో మనం వెళ్ళిపోదామనే భావానికి అయితే గురిగాము. ఇంకా రెట్టింపుగానే మనం కొట్లాడాలి. ఖచ్చితంగా మనం వచ్చినట్లాంటి నమ్ముతున్నారా మీరు ఆ లైన్? ఇంకా అక్కడ లాక్డౌన్ వరకు ఆ లైన్ నమ్మారు మీరు? అంటే అక్కడ ఉన్నప్పుడు నమ్మకపోతే మనం నమ్మే కొట్లాడుతున్నాం కదా. అక్కడ నమ్మే ఒక కార్యక్రమాలు చేస్తున్నాం కదా. అన్నప్పుడు నమ్ముతాం కదా. ఖచ్చితంగా నమ్మవలసింది, నమ్ముతాం కూడా దాన్ని. కొయ్యాడ సాంబయ్య గారు ఎక్కువగా ప్రెస్ నోట్ల మీద అజాదని ఎందుకు సంతకం పెట్టేవారు? ప్రెస్ నోట్ మీకు తెలిసే వస్తాయా, తెలియకుండా వస్తాయా? తెలిసే వస్తాయి. అంటే సంఘటన జరిగిన తర్వాత, సంఘటన జరగకముందా? అంటే ఆ సందర్భాన్ని బట్టి ఇవ్వడం అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక సంఘటన జరిగింది అని అంటే, ఒక ఘటన జరిగింది అని అంటే ఆ ఘటన మీద ఎట్లా అనే దాన్ని బట్టే స్టేట్మెంట్ రిలీజ్ చేస్తూ ఉంటాం, రాస్తాం, పంపిస్తాం. మేమే బంధుకాలు ఇచ్చారనుకున్నప్పుడు బంధుకాలప్పుడు కూడా రాస్తాం. ఇవన్నీ సెంట్రల్ కమిటీ తెలిసే జరుగుతాయి. మీకు మీరుగా ఇవ్వడానికి లేదు. ఇవ్వచ్చు. ఏ డివిజన్ కమిటీ ఆ డివిజన్ లోపల దానికి ఉన్న బాధ్యులుగా ఎక్కడి వాళ్ళు అక్కడ సమస్యల మీద స్పందిస్తూ స్టేట్మెంట్లు ఇవ్వచ్చు. సరే, మీరు చర్ల వెంకటాపురం కర్రగుట్ల వైపు ఉన్నారు.
వాళ్ళు చాలా కాలం పనిచేస్తారు. పనిచేసే క్రమంలో ఎప్పుడైనా కుటుంబం మీరు బాధ్యత తీసుకున్నారు. పిల్లలు తమ్ముడిని, చెల్లిని చదివించారు మీరు. వాళ్ళందరూ ఏమైపోయారా అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? ఇక వస్తుంది. వచ్చినా కానీ మనం ఇప్పుడు అక్కడ చేయవలసింది అయితే ఏం లేదు కదా. ప్రజల కోసం పోయినాం కాబట్టి ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలే వాళ్ళు, మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు, మా తల్లిదండ్రులు అనుకుని పని చేస్తున్నాం మనం. అంటే మీరు రక్త సంబంధం కన్నా వర్గ సంబంధం గొప్పదంటారు మీరు. గొప్పదనే భావించి కానీ ఈ లోకాన్ని పరిచయం చేసింది మనకు అమ్మా నాన్న కదా, ఆ విషయం గుర్తుంది కదా? ఉంటుంది. ఉమ్. ఈ లోకానికి పరిచయం చేసింది అమ్మా నాన్న. ఆ. వాళ్ళని చూడవలసిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. ఉంది. అయినప్పటికీ వాళ్ళు మనల్ని కనిపించినందుకు ఇక మన సమాజానికి ఏదో రకంగా పనిచేయాలి అనే దాంతో పనిచేసినాం ఇప్పటి వరకు. ఓకే. పార్టీలో మహిళల పట్ల లైంగిక వేధింపులు గురి చేసి ఎలా ఉంటుందండి? అది జరుగుతుంటే ఎట్లా ఉంటుంది? మహిళల పైన వేధింపులు అనేటివి పార్టీలో జరిగితే పార్టీ భరించదు. పార్టీ ఎమ్మటే సస్పెండ్ చేస్తుంది, ఇంటికి పంపిస్తుంది, ఇంకా అరాచకంగా ప్రవర్తిస్తే బహిష్కరిస్తుంది. కానీ కానీ మహిళల మీద అనవసరమైనట్లాంటి వాక్యాలు చేసిన, అసభ్యంగా ప్రవర్తించిన పార్టీ దానికి తగ్గ నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ పార్టీ మిమ్మల్ని కూడా కొంతకాలం పక్కన పెట్టింది. పక్కన పెట్టింది. ఎందుకు? అంటే ఒక సంఘటన లోపల అది నా మిస్టేకే కావచ్చు. నా మిస్టేకే, ఎందుకనంటే మా క్యాడర్ను పరిశీలించడం లోపల, ఏం వాళ్ళు జరిగింది ఆ సంఘటన? సరి చేయడం లోపల. ఆ సంఘటన ఏంటో? అంటే ఇప్పుడు అర్జున్ రాజకుమార్లు అని చెప్పి పార్టీలో కోవట్టుగా తేలింది. ఎవరు? అర్జున్ రాజకుమార్ సరెండర్ అయ్యారు కదా, ఆ, ఆ. వాళ్ళ విషయాల లోపల పార్టీ నా మీద చర్య తీసుకుంది. ఎందుకు వాళ్ళని కోవట్లా? ఆ కోవట్లు అనేది పార్టీ భావించింది వచ్చిన రిపోర్ట్లను బట్టి. కాబట్టి వాళ్ళ బాధ్యతగా నేను ఉన్నా. కాబట్టి నువ్వు సరిగ్గా పరిశీలించలేదు, కాబట్టి తప్పు. మన నాయకత్వం అన్నప్పుడు ప్రతి దాన్ని కూడా పరిశీలించాలి. పార్టీకి ఇంత పెద్ద నష్టం జరిగేది మనకు, కాబట్టి దీని మీద నీ మీద చర్య తీసుకుంటున్నాం. ఒక సంవత్సరం ఎన్ని రోజులు? చెప్పాను. సంవత్సరం. ఆ సంవత్సరం అంతా పార్టీ కార్యక్రమం దూరంగా ఉంటారు? లేదు, దూరంగా లేని నేను. ఏం చేశారు మరి? పార్టీ కార్యక్రమాల్లో పట్టిన భాగస్వామిగా నేను పనిచేసిన. పార్టీలో ఎంతకాలం పనిచేశారు. ఒకవైపు ప్రభుత్వం పోలీసులు ఒత్తిడి ఉంది, ప్రజలు పార్టీకి దూరం అవుతున్నారు. ఇక్కడ మీకు ఆత్మరక్షణకి, మీకు రక్షణ కల్పించాలని బాధ్యత కూడా పార్టీది. కానీ మీకు పక్కన పెట్టడం వల్ల రక్షణ తగ్గిస్తారా, లేదు కంటిన్యూ అవుతుంది? అది ఉంటుంది, రక్షణ ఉంటుంది, బాధ్యతలను చేయాలంటే. ఇప్పుడు నేను కానీ మరి ఏంటి సస్పెండ్ చేయడం వల్ల ఏంటి? పై కమిటీ సభ్యుల్ని. ఇప్పుడు మనము పై కమిటీ నెంబర్లో మనకు అక్కడ నుంచి కొద్దిగా తగ్గిస్తుంది. డీసీ జిల్లా కమిటీలో పెడుతుంది కొద్ది రోజులు. ఆ జిల్లా కమిటీలో పెట్టి ఆ జిల్లా కమిటీ కార్యక్రమాల లోపల మనల్ని ఇన్వాల్వ్ చేస్తుంది. రక్షణ తగ్గించడం ఉండదు. కొంత నువ్వు అక్కడ కూడా ఇక నేను చేయలేను అనేది మనస్తాపానికి మనకు గురైతే నువ్వు అధ్యయనం చేయమని చెప్తుంది. అవునా? నువ్వు అధ్యయనం ఏం చేయకు అని చెప్తుంది, కానీ బాధ పెట్టదు, ఇబ్బంది పెట్టదు. కానీ పార్టీ కోవట్ల పేరు మీద కొంతమంది హత్య చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే కొన్ని చేసిన దాంట్లో కొన్ని మిస్టేక్లు కూడా లేవని నేను అనను. ఆ మిస్టేక్లు కూడా జరుగుతాయి. కానీ మెజార్టీగా మాత్రం పార్టీ తన పాలసీకి అనుగుణంగా సరైన పద్ధతుల్లో పట్టినే ఇప్పటి వరకు నేను చూసిన దాంట్లో ప్రజాకోర్టులనే ఎక్కువ మందిని అట్లాంటి వాళ్ళను శిక్షించింది ఉన్నది, చాలామందిని వదిలేసింది కూడా ఉన్నది. కానీ ఒక ఆడపిల్లని చూడకుండా రాధాని హత్య చేయడం అని ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది అప్పుడున్న అట్లాంటి పరిస్థితిలో కూడా కరెక్ట్ కాదని నేను కూడా అనుకున్నా. దాని మీద సమీక్ష జరిగిందా? దాని మీద కూడా జరిగింది. చేయవలసింది కాదు అనేది. ఆమె దాదాపు 8 సంవత్సరాలు పార్టీకి సేవ చేసింది కదా. ఏ కులం కోసం అయితే పోరాటం చేస్తుంది అమ్మాయి రాధాని? ఆమె చనిపోయినాక నా దళిత బిడ్డ అని తెలిసింది. అవునా? అంతవరకు తెలీదా? మేము ఎవరి క్యాస్ట్ని అడగాం, ఎవరు అడగం కూడా. తెలిసిన తర్వాత ఏం చేశారు? ఏం చేయలేదు, నేను మాట్లాడినాం. ఈ చర్య కరెక్ట్, కొంత తొందరపడి చేసినట్లాంటి చర్య అనేది అప్పుడు. అదే కోవట్టుగా ఒక అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి వచ్చాడు, ఆయన కోవట్టుగా భావించి ఆయన్ని సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. కానీ ఈ అమ్మాయిని మాత్రం హత్య చేశారు. అంటే దానికి ముందు జరిగింది కొంత నేపథ్యం. మరి నాకంటే ముందు సరెండర్ అయిన వాళ్ళు చెప్పే ఉండవచ్చు, మీకు చెప్పలేదు. కాబట్టి దాంట్లో ఏంటిదంటే ఫస్ట్ వాళ్ళ మీద చర్య తీసుకోవద్దనేది. ప్రజలలో పెట్టి కోర్టు పెట్టి ఇళ్ళకి పంపించేసేయాలి అనేది జరిగింది. దాంట్లో భాగంగా మేము అర్జున్ రెడ్డిని కావచ్చు, రాజకుమార్ రెడ్డిని కావచ్చు, మేము కోర్టు పెట్టి ప్రజలలో తమ తప్పులు ఒప్పించి వాళ్ళు కూడా మేము మారినాం, మాది మిస్టేకే, వాళ్ళు క్షమించండి అని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ప్రజలు కూడా ఇట్లా చేయడం సరైనది కాదు, మీరు
ఆ? ఆ కర్ణాటక ప్రజలు అయితే వీళ్ళకి చాలా సీరియస్గానే చెప్పిండ్రు ఉమ్. అర్జున్కి ఇట్లా అర్జున్కా ఇన్ని సంవత్సరాలు మా లోపల పనిచేస్తున్నారు, మీరు ఇట్లా మారితే ఎట్లా, మరి మీ తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తారు, ఉమ్. మా బిడ్డలు పోయి మంచిగా పని చేస్తున్నారు అంటారు, ఇవాళ ఏమైనా చేసినాం అనుకో అక్కడ ప్రజలు మూర్ఖులు అని అంటారు, అలాంటి పరిస్థితికి మీరు నెట్టేయబడ్డారు కదా అని చెప్పి మాట్లాడి పంపించేసారు. కానీ మరి ఆ రాధ విషయం ఎందుకు చేయలేదు? రాధ విషయంలో కూడా అదే జరిగింది ఫస్ట్. ఇక సెకండ్ ఏం జరిగింది అనేది వాళ్ళ కమిటీ ఆలోచించుకోవాల్సిన కానీ దాని మీద ఆత్మ పరిచయం చేసుకున్నారా? తప్పు అని భావించుకున్నారా? చేసుకుంటుంది. ఉమ్. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది కదా. జరిగిపోయింది. ఉమ్. ఇలా తప్పులు జరుగుతుంటాయి పార్టీలో కూడా. ఇక కొంత ఏటూరు నాగారం దగ్గర నుంచి మనం అంటే కొన్ని చూస్తుంటాం. తొందరపాటు నిర్ణయాలు ఉన్నప్పుడు జరుగుతాయి. ఉమ్. ఇంకా ఆలోచించవాలి. సార్ రాధ విషయంలో ఆ నిర్ణయం తీసుకున్న వ్యక్తిని ఏమైనా సస్పెండ్ చేశారా పార్టీ, లేదా పంపించారా ఆయన కూడా? ఇక అక్కడ కమిటీ నిర్ణయించుకోవాలి, అది ఏఓబి కమిటీ అది. ఓకే సార్, ఇంకో దాదాపు 20 సంవత్సరాలు ఉన్నారు. కొంతకాలం తర్వాత మీరు బయటకు వచ్చినప్పుడు వాళ్ళని పార్టీ ద్రోహి అని పెట్టడం, ముద్ర వేయడం సమంజసమా? మీ త్యాగం అంతా తీసుకున్న తర్వాత. అంటే ఇప్పుడు వచ్చిన నేపథ్యాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళు వ్యవహరించే కార్యక్రమం మీద పరిశీలన కూడా ఉంటుంది పార్టీకి. సాధారణంగా మీరు బయటికి రావాలనుకోండి, కారణం ఏం చెప్తారు? ఆరోగ్యం చెప్తారా, లేదా ఇంకో కారణం చెప్తారా? పార్టీలు విభేదాలు చెప్తారా? నేను పార్టీలో అట్లాంటి కారణం విభేదాలు చెప్పి వచ్చే వాళ్ళకి ఇప్పటి వరకు నేను చూడలేదు. మ్మ్. ఎవరు పార్టీని విభేదించి వచ్చిన వాళ్ళని అయితే నేను చూడలేదు. ఉన్నారు ఈయన ఉన్నారు చాలా తక్కువ, అది తక్కువ ఉంటారు. తక్కువ అంటే మరీ తక్కువ ఉంటారు ఓకే పార్టీని. సరే, నేను వెళ్ళిపోవాలనుకుంటున్నా, నా హెల్త్ బాగాలేదంటే పార్టీ ఓకే పంపిస్తుందా బయటికి? పంపిస్తారు. ఎప్పుడు పోతున్న వ్యక్తిని పార్టీలో ఉంచుకోదు. ఈ ప్రొసీజర్ ఎలా జరుగుతుందండి? అంటే ఇప్పుడు చెప్పిన స్టేట్ కమిటీ మీకు ఇంటికి వచ్చేయాలంది ఏదో కారణం చేత, మీరు ఎవరికి రాస్తారు? సెంట్రల్ కమిటీ పంపిస్తారా నిర్ణయాన్ని? పంపిస్తాం. మా బాధ్యులు ఉంటే ఆ బాధ్యులకు పంపిస్తాం మేము. ఇవ నేను ఇట్లా ఆలోచిస్తున్నా, ఇంటికి పోవాలనుకుంటున్నా నేను, ఇవి ఇది నా కారణం, నా ఆరోగ్యం. ఎన్ని రోజులు పడుతుంది ఈ సమాచారం రావడానికి మీకు? ఎన్ని రోజులు కూడా పట్టదు అది. పోవడం ఎక్కువ రోజులు పడుతుంది కాదు, కానీ రావడం తక్కువ రోజులు పడుతుంది. చెప్పిన తర్వాత తను ఇప్పుడు బాధ్యతగా ఏం చేస్తుంది పార్టీ, తను కన్విన్స్ చేస్తుంది, ఉండాలి, మనం కొట్లాడాలి, మనం ఇట్లా వచ్చినాం కదా, ఇప్పుడే పోతే ఎట్లా చెప్తుంది. నేను పోతా అన్నారు అనుకో, అప్పటికి కూడా పోయి నీ బతుకు నువ్వు సాధారణంగా ఎవరికి నష్టం కాకుండా బతుకుని చెప్తుంది. పంపిస్తారు. పంపించేటప్పుడు మనం ఆయుధం పార్టీ తీసుకుంటుందా? తీసుకుంటుంది. తీసుకుని బయటకు పంపిస్తారు. పంపిన తర్వాత పార్టీ అక్కడే ఉంటుందా, మారిపోతుంది స్థలం? ఇక తనకున్న అవకాశాన్ని బట్టి అనేక ప్లేస్లో మార్చుకుంటుంది. ఎప్పుడు ఒక వ్యక్తి పోయినప్పుడు మా పార్టీ డాక్యుమెంట్లనే అది ఉంటుంది, మా ప్రణాళికలనే అది ఉంటుంది. ఎలా? ఇప్పుడు గెర్ల సూత్రాలు మీకు కూడా ఉరికే, ఎప్పుడు కదలికల్లో ఒకటి ఉండాలి, నమ్మొద్దు, ప్రతి వ్యక్తిని కూడా విశ్లేషించుకోమని చెప్తుంది. అక్కడి నుంచి పంపి అక్కడే ఉంటే నష్టపోతాం కదా, కాబట్టి మార్చుకుంటుంది. అన్న తెలియక అడుగుతా, కరెంట్ లేకపోతే ఉండలేము, నీరు లేకపోతే తాగలేము, నీళ్ళు లేకపోతే ఉండలేము, సరిగ్గా నిద్ర లేకపోతే బతకలేము, కంటి అంటే తిండి లేకపోతే పర్వాలేదు ఉండొచ్చు, కానీ కంటి నిండా నిద్ర లేకపోతే మాత్రం సాధారణంగా ఏ మనిషి కూడా ఎక్కువ ఉండలేడు. అంటే 8 గంటల కన్నా పడుకో, 4 గంటలని కనీసం. ఇన్ని ప్రతికూల వాతావరణం ఎలాగున్నారన్న అసలు మీ అందరూ అక్కడ, ఎలా ఉంటారు కూడా? అంటే అవన్నీ ఇక్కడ దూరం నుండి చూస్తే ప్రతికూల అంశంగానే అవపడతాయి, కానీ అక్కడ ఆ జీవితంలో ఉండి చూస్తే అవన్నీ మనకు అనుకూల అంశాలుగానే ఉంటాయి. ఓకే, ఒక ఎండ ఉంటుంది, విపరీతమైన ఎండ ఉంటుంది, చలి ఉన్నా విపరీతంగా ఉంటుంది, వర్షం ఉన్నా విపరీతంగా ఉంటుంది, ఎక్కడి నుంచి పోలీసు వస్తారా, ఎక్కడి నుండి ఏది ప్రోగ్రాం వస్తారో తెలియదు. ఆ పరిస్థితి ఆ కాలాలన్నింటినీ నిర్వహిస్తుంది, ఆ కాలాలన్నిటి కూడా అనుగుణంగా మనల్ని మార్చేస్తుంది. అంటే మనకున్న లక్ష్యం అలా మారుస్తుందా? మన లక్ష్యం అట్లాంటిది, అట్లా మనల్ని మార్చేస్తుంది అది. కానీ భోజనం కూడా గ్రామస్తులు పంపిస్తే తినే పరిస్థితి కదా. మరి రోజుకి అసలు మీరు ఎన్నిసార్లు తింటారు? మేము పొద్దున సాయంత్రం అంతే, మధ్యాహ్నం 2 పూటలు. ఒకవేళ మేము వండుకుంటే 3 పూటలు తింటాం. ఎక్కువ ప్రజలలో ఉంటాం కాబట్టి పొద్దున సాయంత్రం తింటాం. రోజుకి ఎంతమందికి వస్తుంది ప్రజల నుంచి భోజనం? ప్రజలు చాలా మంది చచ్చిపోతూ ఉంటారు. కానీ మీకు ఇస్తే పోలీసులు దృష్టి పడితే వాళ్ళు కేసులు ఎదుర్కొంటారు కదా. ఇరుక్కుంటారు, ఆ ఇబ్బంది కూడా ఉంటుంది. ఉండకపోతే ఉండదు కదా. ఒక మంచి చేసేటప్పుడు చెడు కూడా జరిగినప్పుడు దాన్ని భరించాలి అనేది పార్టీ చెప్తుంది. ఖచ్చితంగా దాన్ని ఎదుర్కోవాలి, నిలబడాలి అనేది పార్టీ ఎడ్యుకేషన్గానే చెప్తుంది. సరే, ఆపరేషన్ కగార్ వచ్చిన తర్వాత బయటకు వద్దాం అనుకున్నారు, లేదా ముందే మీరు నిర్ణయం తీసుకున్నారు బయటకు వచ్చి సరెండర్ అవ్వాలని? కగార్ వచ్చిన తర్వాతనే
ఎందుకు నేను నిర్ణయం తీసుకున్నా. ఎందుకు అంటే కొంత నా ఆరోగ్యం సహకరించకపోవడం, ఉమ్, కొద్దిగా ఆరోగ్య సమస్య ఉండడం, ఉమ్, ఇక దాంతో నేను ఇంటికి వెళ్ళిపోయి బతుకుదామని చెప్పి అనుకున్నా నేను. ఓకే. సరే, ఇక్కడ హిడ్మా ఒక పక్కన పార్టీకి దేవ్జీ, మరొక పక్కన నంబాల కేశవర గారు. నంబాల కేశవర గారు చనిపోవడం, హిడ్మా చనిపోవడం అనేది బయటకు వచ్చి హిడ్మా లోపల ఉన్నప్పుడు కేశవర గారు. కేశవర గారు చనిపోయినప్పుడు మీరు అనుకున్నారా ఇంకా పార్టీ అయిపోయిందని అనుకున్నారా? ఇది పార్టీ మీద పెద్ద ప్రభావం వేసింది, ప్రభావం చూపించిందా? ఖచ్చితంగా చూపెడుతుంది. ఎందుకంటే ఆయన మామూలు సభ్యుడేం కాదు కదా, ఒక కార్యదర్శి, పార్టీకే ఒక నాయకుడు ఆయన. ఉమ్. కాబట్టి ఆ ప్రభావం ఖచ్చితంగా క్యాడర్ మీద పడుతుంది, నాయకత్వం మీద కూడా పడుతుంది. కానీ వచ్చేటప్పుడు మీరు బయటకు వచ్చే సమయంలో దేవ్జీ, మీరు, హిడ్మా వీళ్ళందరూ కలిశారని వార్త వాస్తవం? ఇక్కడైతే కలుసుకోలే, కరెక్ట్ కానీ కలుసుకున్నాం మేము. ఎప్పుడు? మేమా ఇక పోయిన జనవరిలో పోయింది జనవరిలో కలుసుకున్నాం. సంవత్సరం అయింది అయితే. ఆ తర్వాత జూన్లో ఇడుమాలు కలిసే ఉన్నది మాతో. హిడ్మా మీరా? ఎక్కడ కలిశారు? కరెక్ట్ మీద కలుసుకున్నాం. మ్మ్. ఎలా ఉంటారండి హిడ్మా? అంటే యుద్ధంలో నైపుణ్యం ఎలా ఉంటుంది, వ్యూహంలో నైపుణ్యమా? అంటే ఆయన పార్టీ నుంచి నేర్చుకున్నది, మ్మ్. ఆయన మొత్తం పార్టీ టాక్టిక్స్ నేర్చుకోగలిగిండు. తను అందులోకి వెళ్ళి మ్మ్. పుట్టుకొచ్చిన మంచి వీరుడు, ఆయన మ్మ్. మంచి సైనికుడు. మ్మ్. హిడ్మా అనే వ్యక్తి మూవింగ్ ఆంబుష్లో బాగా ఎక్స్పర్ట్ అంటారు, నిజమన్నా? ఇక అది ఆ నైపుణ్యం చేస్తున్న క్రమంలో పట్టినే వచ్చేస్తుంది, తనకు కూడా వచ్చేసింది అది. మ్మ్. తను అట్లా నిలబెట్టేసింది అక్కడ. కర్రగుట్లో, బస్తర్లో బాగా పట్టున్న హిడ్మా ఆంధ్రప్రదేశ్కి వస్తారని మీరు అనుకున్నారా? ఊహించారు అసలు? ఉమ్, అది ఊహించలేని పరిణామం. ఊహించిన పరిణామం అవును. అంటే అది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటారా, ఎన్కౌంటర్ అంటారా? ఇది ఎన్కౌంటర్ అని నేను అనుకుంటున్నా. మ్మ్. అట్లా జరిగితే అది వేరే రకంగా ఉండేది, కానీ మ్మ్. అట్లా కాకుండా ఇది ఏదో. ఓకే. హిడ్మా చనిపోయిన తర్వాత పార్టీకి నష్టం జరిగిందా? లేదు పార్టీ హిడ్మా లేకపోయినా మరోసారి పార్టీ కోలుకుంటుందా? ఆ మేరకు నష్టం జరుగుద్ది. మ్మ్. ఇప్పుడు ఆయన లేని అట్లాంటి పరిస్థితి, ఎందుకంటే అక్కడ ప్రజలలో చాలా పేరున్నట్లాంటి వ్యక్తి, మ్మ్. కాబట్టి దాని నుంచి వెళ్ళి పార్టీలో కూడా పేరున్నట్లాంటి వ్యక్తి, మ్మ్. సైన్యం లోపల. మ్మ్. కాబట్టి ఆ మేరకు దాని ప్రభావం అనేది ఉంటుంది. ఇంకా ఏ మేరకు అయితే ఇలా నష్టం జరగదు? హిడ్మా లేకపోతే నష్టం ఇంకో ఆ మేరకు నష్టం జరిగిందంటే బస్సార్ ప్రాంతంలో నష్టం జరిగిందంటారు. అవును. ఏ ప్రాంతంలో పట్టుంది మరి? అంటే ఆయనకు ఉన్నట్లాడితే ఇలా కిష్టారం, కుంట, ఆ, దాదాపుగా డీకే మీద మొత్తం ప్రభావం పడుతుంది. హిడ్మా తర్వాత ఇప్పుడు దేవ్జీ. దేవ్జీ ఎక్కడ ఉన్నారు? ఇక దేవేజ్ ఎక్కడున్నాడు అనేది మనం చెప్పలేము, మ్మ్. ఎందుకంటే ఆయన మనం కలిస్తే ఇక్కడ ఉన్నాడని చెప్పగలుగుతాం, కానీ ఇప్పుడు చూడలేదా మీరు? ఆ? కలవలేదా? కలిసినాం కానీ ఇప్పుడు కలవలే. మ్మ్. ఎక్కడున్నాడు అనేది కూడా మనకు తెలియదు అది. మ్మ్. ఆ. ఆయన మరి బడే చొక్కారా గారు అలియాస్ దామోదర్ ఆయనకున్నారు. అంటే ఇప్పుడు ఆయన ఉండే ప్రాంతంలో పుట్టిన ఉంటాడు, అందుకోసం ఆయనకు మీరు వచ్చేటప్పుడు మా బాధ్యతగా మా బాధ్యతగా ఆయనకు చెప్పి వచ్చినాం మేము ఉన్నట్లు. మీ బాధ్యత ఆయన అవు. అంటే మీకున్న ఆయుధం తెలంగాణ బాధ్యుడు ఆయనే, మ్మ్. తెలంగాణ కార్యదర్శి అయినా. అచ్చా. అంటే మీరు వచ్చేటప్పుడు మీ ఆయుధాలన్నీ ఆయనకి ఇచ్చి వచ్చారా? మీకున్న సైన్యం మేము మాతో ఉన్నట్లు కామ్రేడ్స్ ఎంతమంది మీ కామ్రేడ్స్ ఉంటారు, ఒక 20 మంది దాకా ఉంటారు. స్టేట్ కమిటీ కాబట్టి ఆ, సెంట్రల్ కమిటీకి అయితే మా కామ్రేడ్స్ అచ్చా. మా డివిజన్, మ్మ్. వీళ్ళందరికీ వాళ్ళకి బీకేఎస్ఆర్ డివిజన్లో ఉన్నట్లు కామ్రేడ్స్ నా ఎమ్మట్టున్నట్లు ఒక 15 మందిని ఆయనకే ఆయుధం కూడా ఆయుధం కూడా ఉపజెప్పి. ఎందుకు ఆయుధం తీసుకురావచ్చు కదా? ఈ ఆయుధం తీసుకురావచ్చు అనేది కాకుండా మేము కొట్లాడతామన్నప్పుడు ఆయుధం తీసుకుపోయి మనమే చేస్తాం, అక్కడ ఇచ్చేస్తే బెటర్ కదా. అంటే అది ప్రభుత్వం ఆయుధే కదా, ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేయొచ్చు కదా. ఇక అప్పటి వరకు పార్టీదే కదా, నేను పార్టీలో ఉన్నా కాబట్టి అది పార్టీది కాబట్టి. దాదాపు 20 సంవత్సరాలు పార్టీలో ఉన్నారు, అడవిలో మీకు అడవి కాపాడింది. ఉమ్. వీళ్ళందరూ మీ సహచరులు అందరూ ఉన్నారు కామ్రేడ్స్, వాళ్ళందరినీ విడిచిపెట్టి వస్తున్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? అంటే దాదాపుగా నేను చేసినట్లు అన్ని ప్రాంతాల లోపల ప్రజలు బలగాల లోపల కంటికి రెప్పలా కాపాడుకున్నారు నన్ను. ఇవాళ వాళ్ళని అందరినీ ఇడిసి రావడం కూడా నేను చాలా బాధగానే ఫీల్ అయినా, మ్మ్. ఎందుకంటే మన వ్యక్తిగత సమస్యతోటి ఇలా వాళ్ళని విడిచిపెట్టిపోతున్నాం. మ్మ్. ఇన్ని త్యాగాల మధ్యలో ఇంతమంది కామ్రేడ్స్ అమరులు అయ్యిండ్రు, వాళ్ళ పిల్లలు కూడా ఎంతోమంది వచ్చి మనతోటి ఉండి మనల్ని రక్షిస్తూ అమరులు అయ్యిండ్రు అని అట్లాంటి బాధ అనేది కొద్దిగా సీరియస్గానే వెంటాడుతుంది. అవునా? సరే, బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ప్రపంచం ఎలా కనిపిస్తుంది? ఎట్లా దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, మారింది, చాలా మార్పులు కనబడుతుంది, ఇంకా కూడా మారొచ్చు. ఇది ఇప్పటికైనా సరే అజ్ఞాతుల్లో మావోయిస్టులు అందరూ కూడా ఖచ్చితంగా లక్ష్యం సాధించాలంటే బయటకు రండి అంటున్నారు కొయ్యారు సాంబయ్య అలియాస్ అజాద్.
ఆయన చెప్తున్నట్లుగా ఈ 35 సంవత్సరాల సర్వీసులో చేసిన త్యాగంలో కొంత మేరకు మాత్రం నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించాను అన్న దీంట్లో నాకు ఒక భాగస్వామి ఉందనే విషయం మాత్రం ఆయన అంగీకరిస్తున్నారు. ఇది సాంబయ్య గారితో వచ్చే వారం మరొక విషయం మళ్ళీ కలుద్దాం. నమస్తే. థ్యాంక్ యూ.